యెహోవాకి ఏం అర్పించాలనంట? కొవ్వు అర్పించాలనంట. యజ్ఞంలో ఏం అర్పించాలా? కొవ్వు. ప్రోక్షించాలి. దాని అవయవములను, దాని తలను, క్రొవ్వును విడదీసిన తరువాత ఆ దేవుడా? దేవుడు కాదు కదా. అయితే ఇప్పుడు నేను ఒకటి చదువుతాను, ఒకసారి చూడండి. మన దాంట్లో ఏ విధంగా ఉంటుంది అనేది చూడండి. అసలు బ్రహ్మార్పణం బ్రహ్మహవిః. ఆరైతే శివుణ్ణే పొందుకుంటామని అర్థం కదమ్మా. అంటే నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు. యెహోవా తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. అర్థమైందమ్మా? ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని. కనిపించింది అనుకో, ఆ పుస్తకాలు ఉండొద్దు, తీసుకుపోయి పాస్టర్కి ఇవ్వాలా. ఇలాంటివన్నీ దేవుడికి నచ్చవమ్మా. వెళ్ళేటప్పుడు ఆ మెడలో ఉన్న తాలిబొట్టు అదే తల్లిదండ్రులకు మొగోళ్ళైనా కానీ కాళ్ళు మొక్కుతారు. మరి వాళ్ళ దాంట్లో తల్లిదండ్రులకు కాళ్ళు మొక్కిన మనకు ఏం చేస్తారు తెలుసా? ఏయ్, నువ్వు తల్లిదండ్రులకు కాళ్ళు మొక్కినావు కదా. రామ్, జై శ్రీరామ్. అమ్మా, నేను ఒక ప్రశ్న అడుగుతాను. హోమము యజ్ఞం అంటే మీకు తెలుసా? మన హిందువులు హోమము యజ్ఞం జరుపుకోవడం వేరు, క్రైస్తవులు కూడా హోమం చేస్తారని మీకు తెలుసా? తెలియదా? సరే, మనము హోమంలో ఏమేమి వాడతాం? సమిదల్లాగా కరెక్టే. నెయ్యి, తేనె, నవధాన్యాలు, గంధపు చెక్కలు, ఇంకా ఇంకొంతమంది డబ్బున్నోళ్ళు అయితే బంగారం వేస్తారు కొంచెం, కొంతమంది ఇంకా ఏది ఇనుము కొంచెం వేస్తారు. అవునా? ఆవు పిడకలు వేస్తారు, నెయ్యి వేస్తాము కదా. దీన్ని యజ్ఞం అంటాం కదా. దీన్ని యజ్ఞం అంటాం. కానీ ఈ యజ్ఞం వెనకాల ఒక నిగుడు అర్థం ఉన్నది. ఆ అర్థం చెప్పుకునే ముందు నేను ఇప్పుడు చెప్పాను కదా, మతం అంటే క్రైస్తవ మతంలో యజ్ఞం ఒక హోమం చేసుకుంటారు అన్నమాట. అది ఎట్లా చేస్తారు తెలుసా అమ్మ? నేను చదువుతా, ఒకసారి వినండి. అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క లోపలి కొవ్వంతటిని, డొక్కల మీద ఉన్న కొవ్వును, కాలేజము మీద మూత్ర గ్రంథుల మీదున్న వపను యెహోవాకు హోమముగా అర్పించవలెను. యెహోవాకు ఏం అర్పించాలనంట? కొవ్వు అర్పించాలనంట. యజ్ఞంలో ఏం అర్పించాలా? కొవ్వు. ప్రోక్షించాలి. దాని అవయవములను, దాని తలను, క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠం మీద ఉన్న అగ్ని మీది కట్టెలపైన చక్కగా పేర్చాలి. దాన్ని దహించాలి. అది దహన బలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. మన ఏదైనా ఒంటె కొవ్వు కానీ, లేదా గొర్రె కొవ్వు కానీ, మేక కొవ్వు కానీ, మళ్ళీ దేవుడు ఏంటంటే వంకలు కూడా పెడతాడు అనమాట. నాకు మంచి గొర్రెని కొయ్యు, దానికి ఎలాంటి అనారోగ్యం ఉండొద్దు. మరి ఆ కొవ్వు యెహోవాకి ఎట్లుంటుందంటే, అనగా అగ్ని మీద కట్టెలపై ఏం చేయాలా? కట్టెల మీద కొవ్వునేసేయాల. కొవ్వు వేసినప్పుడు దహన బలి ద్రవ్యముపై దానిని దహింపవలెను. దహన బలి ఏం చేయాలా? దాని మీద, అది కట్టెల మీద దాన్ని మనము బలి ఇవ్వాలని చెప్తున్నాడు. ఇది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ఇది యెహోవాకు సువాసన గల హోమము అంటే ఆ కట్టెల మీద ఆ కొవ్వును కాలుస్తా ఉంటే ఆ వచ్చే వాసన, ఆ సువాసన అంట దేవుడికి. ఆ దేవుడికి, ఏ దేవుడికి? అలా యెహోవాకి ఏం యజ్ఞం చేస్తారా అని అంటే, కొవ్వుని తీసుకొచ్చి కట్టెలపై మీద వేస్తే అది ధూపం లెక్క దేవుడికి వేయాల. మనం ఏం చేస్తాము? ఆవు పిడికల మీద కొంచెం సుగంధ ద్రవ్యాలు వేసి దాన్ని ఇల్లంతా వేసుకుంటాము. మరి ఇల్లంతా ఏం చేస్తారు తెలుసా? యెహోవాని ఎవరైతే నమ్ముకుంటారో ఇంత కట్టెల మీద కొంచెం కొవ్వు వేసేసి ఇల్లంతా తీసేసి తింపుకుంటారు. ఇక గిదా దేవుడు అంటే? కొవ్వుని తీసుకుపోయి నాకు ధూపం పెట్టేవాడని దేవుడు అంటారా? ఆ దేవుడా? దేవుడు కాదు కదా. అయితే ఇప్పుడు నేను ఒకటి చదువుతాను, ఒకసారి చూడండి. మన దాంట్లో ఏ విధంగా ఉంటుంది అనేది చూడండి. మీరు కూడా చెప్పండి. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అయితే దీని అర్థం ఏంటంటే, నైవేద్యము ఏదైనా అట్లని చెప్పేసి, నైవేద్యం ఏదైనా అంటే మనం ఎప్పుడైనా పశువులు తీసుకుపోయి నైవేద్యం పెడతామా దేవుడికి? ఇట్లా ఏది మనం హోమంలో పెడతామా? పెట్టం కదా. ఏదైనా నైవేద్యము బ్రహ్మము. నైవేద్యం బ్రహ్మము అంటే అది భగవంతుడే. నైవేద్యము చేసిన అగ్ని బ్రహ్మము. నైవేద్యం చేసిన అగ్ని కూడా బ్రహ్మమే. అందుకే మనం ఏం చేస్తాము? పొద్దున అగ్నికి మనం అగ్ని కూడా మనం మొక్కుతాం. సాయంత్రం పూట లైట్ వేయగానే మనం ఏం చేస్తాము? మొక్కుతాము. మనకేందంటే అగ్ని కూడా మనకి దైవమే కాబట్టి. మళ్ళీ అర్పించేవాడు బ్రహ్మము.
మనం ఎవరైతే అర్పిస్తున్నామో అంటే మనం ఎవరైనా కొంచెం మనం తాకినాం అనుకో, తాకంగానే మనం ఏం చేస్తాం ఫస్ట్? కొంచెం కాలుతోటి తాకంగానే మనం ఏం చేస్తాం? మొక్కుతాం. ఎందుకనంటే అతనిలో కూడా బ్రహ్మం ఉంది. అతనిలో కూడా భగవంతుడు ఉన్నాడు అని అర్థం కదమ్మా! అవునా? ఇంకా అది కాకుండా ఇంకేం చెప్తున్నాడనంటే ఇది శ్లోక భావంలో, అటువంటి వ్యక్తి బ్రహ్మంలో నిలిచినవాడు నిజానికి బ్రహ్మాన్ని పొందుతాడు. నువ్వు శ్రీకృష్ణుడిని ఆరాధిస్తే శ్రీకృష్ణుడినే పొందుకుంటావు అని అర్థం. నువ్వు శివుడిని ఆరాధిస్తే శివుడినే పొందుకుంటావు అని అర్థం కదమ్మా! బ్రహ్మమంతా శివుడే, అంతా శివమయమే, అంతా రామమయమే, అంతా కృష్ణమయమే మనకి కదా! సుఖం వచ్చినా అది నీ యొక్క అదేంది? నీ యొక్క చిత్తమే. అంతే కదా! అందుకే మనము యజ్ఞంలో ఏం చేస్తామంటే చేదు వేపకు సంబంధించినవి వేస్తాం కదా సమిధలు, వేపాకులు వేస్తాము. దాని తర్వాత వేపాకులు వేసి ఏం చేస్తాము? సమిధలో మన బ్రహ్మగుండంలో ఏం చేస్తాము? వేపాకులు వేసేసి స్వాహ అంటారు. మన పంతులు గారు అంటారు కదా స్వాహ అనమంటారు కదమ్మా కదా! వేపాకులు వేసి స్వాహ అంటాము. దాని తర్వాత వెంటనే మామిడి ఆకులు వేసేసి స్వాహ అంటాము, తీపి వేసి స్వాహ అంటాము, చేదు వేసి స్వాహ అంటాము, బంగారం వేసి స్వాహ అంటాము, కొంచెం మన ఏమంటారు అది ఆ, ఇనుము ఉంటుంది కదా అది కూడా వేసేసి స్వాహ అంటాము. అంటే ప్రతిదానికి కూడా బ్రహ్మకే మనం సమర్పిస్తున్నాము. యజ్ఞం చేసేవాడు బ్రహ్మనే, యజ్ఞానికి భోక్త కూడా ఆయనే. అర్థమవుతుందమ్మా? అంటే ఇక్కడ మనకి ఎక్కడ చూసినా కానీ నీకు విడిగా భగవంతుడు లేడు, నీలోనే ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు, నీ యొక్క భర్త రూపంలో, నీ అమ్మ నాన్నల రూపంలో, నీ పిల్లల రూపంలో అంతటా కూడా భగవంతుడే ఉన్నాడు. మనం చివరికి ఫోటోలో మనం చూసుకున్నా కానీ అక్కడ కూడా భగవంతుడే. అంటే భగవంతునికి అన్యంగా మనకేం లేదు. కానీ ఇక్కడ తీసుకున్నట్టయితే మన బైబిల్లో ఏముంటుందంటే యెహోవా తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. అర్థమైందమ్మా? ప్రైజ్ లాడు మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని. ప్రైజ్ లాడ్. ఒక యెహోవా తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు అని అంటే ఎట్లుంటుంది? కరెక్టా? అది కరెక్టా? అంటే నేను తప్ప నీకు ఇంకా వేరే దేవుడు లేడు అని అంటే వేరే దేవుని పూజించే వాళ్ళంతా ఏమన్నా వేరైపోతారు ఇప్పుడుగా? అంటే వాళ్ళ ప్రకారం ఏంటంటే నువ్వు వేరే దేవుని నువ్వు పూజిస్తే నిన్ను తీసుకపోయి నరకంలో పడేస్తా. ఇది కరెక్టా? దేవుడికి అన్ని నామాలు అన్ని రూపాలు దేవునివే, భగవంతునివే కదా! అన్ని నామాలు అన్ని రూపాలు భగవంతుడు. ఇది మన సనాతన ధర్మం చెప్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే యేసు ఒకటే దేవుడు, నువ్వు ఇంకా వేరే దేవుని నువ్వు పూజించినావు అనుకో తీసుకపోయి నరకమే. యెహోవా ఒకటే దేవుడు, అది మళ్ళీ యెహోవా మరి యేసు అని ఇద్దరు అంటున్నావు కదంటే ఇద్దరు ఒకటే అంటారు. మరి నీ దగ్గర మాత్రం ఇద్దరు ఒకటైనప్పుడు మా దగ్గర అందరూ ఒకటి ఎందుకు కావద్దు? మా దగ్గర అమ్మవారు, గణపతి, శివుడు, అవునా? ఈ చివరికి మనం గురువుకు కూడా కాళ్ళు మొక్కుతాము కదా, మనం భర్తకు కూడా కాళ్ళు మొక్కుతాము. అదే తల్లిదండ్రులకు మొగోళ్ళైనా కానీ కాళ్ళు మొక్కుతారు. మరి వాళ్ళ దాంట్లో తల్లిదండ్రుల కాళ్ళు మొక్కినాం అనుకో ఏం చేస్తారు తెలుసా? నువ్వు తల్లిదండ్రులకు కాళ్ళు మొక్కినావు కదా అంటే నీకు యెహోవా కంటే కూడా నీకు తల్లిదండ్రులు లెక్క అయిపోయినరా, చలో పోతున్నాడు, నేను తీసుకపోతా నరకంకు తీసుకపోతున్నాడు. అంటే తల్లిదండ్రులు కాళ్ళు మొక్కేది కూడా లేదు క్రైస్తవ్యంలో. అందులో ఉండదమ్మా. తల్లిదండ్రులు కాళ్ళు మొక్కినాం అనుకో అంటే యెహోవా కంటే పెద్దోడా నీ తల్లిదండ్రులు? తీసుకుపోయి నడు నరకం లేచేస్తా, భర్త కాళ్ళు మొక్కద్దు అది. కాబట్టి మన స్వధర్మంలో ఉన్న స్వేచ్ఛ. ఇప్పుడు మీరందరూ ఎందుకు వచ్చారు? పండగకి వచ్చారు, అవునా? మీరందరూ కలుసుకున్నారు. వాళ్ళ దాంట్లో ఉండేటి రెండే పండుగలు, ఒకటి సచ్చిన రోజు, ఒకటి పుట్టినరోజు. ఒకటి పుట్టినరోజు, ఒకటి సచ్చిన రోజు. ఆ రెండు పండుగలకు వస్తారు. వచ్చి మళ్ళీ ఏం చేస్తారంటే రాత్రి 12 గంటలకు దావత్ చేసుకుంటారు, రాత్రి 12 గంటలకు చేసుకుంటారు. కానీ మన దగ్గర పొద్దు నుంచి సాయంత్రం దాకా పిండి వంటలు లేదైనా కానీ అందరం కలిసిమెలిసి చేసుకుంటారు కదా. మంచిగా ఇట్లా బొట్టు ఉంటుంది, దాంట్లో బొట్టు ఉంటుందా? గాజులు ఉండయి, ఇట్లా మెడల పుస్తకాలు కనిపించినాయి అనుకో ఆ పుస్తకాలు ఉండొద్దు, తీసుకుపోయి పాస్టర్కి ఇవ్వాలా. ఇలాంటివన్నీ దేవుడికి నచ్చవమ్మా. వెళ్ళేటప్పుడు ఆ మెడలో ఉన్న తాలిబొట్టు నల్లపూసలు తీసి ఆ కానుకల పెట్టెలో పడేయమ్మా. అది తేలింది. మస్తు మంది ఉంటలేవు, పుస్తకాలు ఉంటలేవు, చెవులకు కమ్మలు ఉంటలేవు, అవి తీసుకుపోయి ఎవరికి ఇస్తారు? మెల్లమెల్ల పాస్ట్ ఏం చేస్తారంటే నీ దగ్గర ఉండదు, తీసుకుపోయి దశమ భాగం నాకు ఇచ్చేసి అంటారు. అట్లా ఇచ్చేట వాళ్ళు చాలా మంది భర్తడు గొడవ పెట్టుకుని కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనకు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి మత మార్పిడుల గురించి మనకు చెప్పి అంటే ఏంది, మీరు మతం మారితేనే మీకు స్వర్గం, లేదంటే మీరు మతం మారితేనే మీకు మంచి రోగాలు నయం అవుతాయంటే మీరు ఎవరు నమ్మకండి అమ్మా. సరేనమ్మా? ఎవరు నమ్మకండి. ఇది ఇప్పుడు అన్న వాళ్ళు రాగానే మేము నమస్కారం అని చెప్పగానే నమస్కారం ఎందుకంటారు? జై శ్రీరామ్ అని చెప్పమన్నారు. ఇది మాకు సంతోషం. అట్లా ఎవరన్నా చెప్పిర్రు అంటే అర్థమైందమ్మా? ఈ మార్పు అనేది మీ అందరిలో రావాలని ఈ కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ నేను చేశాను అన్నమాట. సరేనమ్మా? అందరు చెప్పండి హర హర మహాదేవ, శంభో శంకర.